జీవితాలను ఛిద్రం చేసే మద్యం, డ్రగ్స్, పొగాకు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బాలలు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా బాలల రక్షణ విభాగం సంస్థల రక్షణాధికారి మెట్ట మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ మండలం తన్యావలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిషోర్ వికాసం 2026 వేసవి సెలవుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం, డ్రగ్స్, పొగాకు, మాదక ద్రవ్యాలు అనే అంశంపై జరిగిన 11వ సెషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంతో పాటు బాలల వివాహ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం, పోక్సో, బాలల న్యాయ చట్టాలపై 11 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలకు సమగ్ర అవగాహన కల్పించారు. నేటి సమాజంలో బాలలు తీసుకోవలసిన ఆరోగ్య, సామాజిక జాగ్రత్తలను ఆయన వివరించారు. ముఖ్యంగా కిశోర ప్రాయంలో ఉన్న బాలికలు అదనపు పోషకాహారం తీసుకోవాలని, శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకుంటూ రక్తహీనత బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని సూచించారు. బాలల మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి నిత్యం వ్యాయామం, యోగా ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ టీచర్లు, పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, విపరీతంగా పెరుగుతున్న వేడి, గాలులను గమనిస్తే పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో అర్థమవుతుందని, ప్రకృతి పరిరక్షణను ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా, సంప్రదాయంగా అలవర్చుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సూచనల మేరకు జూనియర్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లతో జిల్లా వ్యాప్తంగా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి బి మల్లేశ్వరరావు మాట్లాడుతూ, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రజల సహకారంతో జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ కె శివశంకర్, రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, జి రమణ, ఎ నరసింహారావు, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహానిధి ద్వారా మంజూరైన 19 చెక్కులను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 9,75,960 రూపాయల విలువైన చెక్కులను అర్హులైన కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడకుండా సీఎం సహానిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి వేలాది కుటుంబాలకు ప్రాణాధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వారు సీఎం సహానిధి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా తన కార్యాలయం ద్వారా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 19 మందికి దాదాపు 10 లక్షల రూపాయలు ఈ రోజు రావడం జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వకుండా పేదవారు డబ్బులు వాళ్ళ అప్పులు చేసి, లేకపోతే బంగారం తనఖా పెట్టుకుని, లోన్లు వాడుకొని ఈ ఆరోగ్యం కోసం వాళ్ళు పెట్టినప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ ముందే మాట ఇవ్వడం జరిగింది, మీకు ఎటువంటి కష్టం వచ్చినా, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ పెద్ద కొడుకులా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అదే మాటకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద ఎత్తున ఈ రోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు పంపిణీ జరుగుతుంది.
ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 365 మందికి ఇప్పటి వరకు ఈ సీఎం సహాయ నిధి నుండి మేము ఆదుకోవడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నా నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సీఎం సహానిధి ద్వారా ఆర్థిక సాయం అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలాస ఎమ్మెల్యే గౌడ్ శిరీష ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే గౌడ్ శిరీష తన కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. నినాదాలు చేస్తూ సాగిన ఈ ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ముత్యాలమ్మ కోనేరు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ మొక్కలను నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌడ్ శిరీష మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని ఉద్ఘాటించారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా ప్రతి ఒక్కరూ దీనిని ఒక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. దీనికి కట్టుబడి పనిచేస్తున్నారు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రపంచంలోని సమాజంలో ఉన్న కారణాల దృష్ట్యా ఇటు ఇంధన పొదుపు గాని, అలాగే చెట్లు పెంచి పర్యావరణానికి, ఎందుకంటే ఈ రోజు ఎండలు తట్టుకోలేక ఏసీలు ఇవన్నీ వాడడం వల్ల ఎలాగైతే మనకు ఓజోన్ పొర కరిగిపోతుందో దానికి ఏకైక సొల్యూషన్ ఈ రోజు మనం మొక్కల్ని పెంచడం, పర్యావరణాన్ని రక్షణ చేసుకోవడం. ఈ రోజు ఎంత వీలైతే అంతమంది తగ్గించి, మన తిరుగుళ్ళు తగ్గించి ఇంధనం పొదుపు చేయాలని, అలాగే సైకిల్ వాడకం ద్వారా మనకి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రోజు పాటించి మరి మనందరూ చూపిస్తున్నారు. ముఖ్యంగా మొక్కలు నాటడం మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఒక మొక్క నాటడం వల్ల మన భవిష్యత్ తరాలకు మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. మొక్కను నాటడమే కాదు, దాని పరిరక్షణ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దినంలోని పలాస నియోజకవర్గ మరియు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులతోనే, అధికారులతో, ఇక్కడికి వచ్చిన మా మహిళలతో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశాం. ఇది మనందరి బాధ్యత. పార్టీలకు అతీతంగా మన భవిష్యత్ తరాలు క్షేమంగా ఉండాలంటే ఇది మనందరం మనస్ఫూర్తిగా చేయాల్సిన బాధ్యత. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని ఆమె సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, పచ్చని ప్రకృతిని అందించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, టీడీపీ కార్యకర్తలు మరియు పర్యావరణ ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో శుక్రవారం బటర్ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి స్వయంగా సీడ్ బాల్స్ ను తయారు చేశారు. అంకుడు, తెల్లపొనికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మొదగా తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ ను తయారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రజలతో ముచ్చటించారు. ఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు, ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు పనిచేస్తున్న మహానీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియలను బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. సీడ్ బాల్స్ ఆవశ్యకతను వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15 తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు. అంతకుముందు మూలపాడు బటర్ఫ్లైలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పవన్ కళ్యాణ్ సందర్శించారు. బటర్ఫ్లై పార్క్ నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్స్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది.
ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్లపొనికి దొంగలను పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు ఉదయగిరి కళాకారుల నిర్దాం, బిళ్ళ నిర్దాం, వేపకర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటెలు వంటి వంట ఇంటి సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్టాప్ పవన్ కళ్యాణ్ ని ఆకట్టుకుంది. చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరమైన చెక్క లభించడం లేదని తెలుపగా వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారుల చేత ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బార్గుల రామకృష్ణరావు ప్రతిమను తయారు చేయాలని కోరారు. అద్భుతమైన కళాకారులకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి 2 నెలలకి ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి పామునూరు జిల్లాలోని గత 2 రోజులుగా ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలించారు. అనంతరం ఆయన కొత్తూరు కరివెన రిజర్వాయర్ వద్ద మంత్రులు ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జోవల్పల్లి కృష్ణారావు, వాటిక శ్రీహరితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకు 90 టీఎంసీల నీటిని అందించగలిగితే అత్యంత కీలకమైన పాములూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన పాములూరుతో పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెప్పాడు, జురాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందని వివరించారు. వచ్చే డిసెంబర్ నాటికి కృష్ణా జలాలపై ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పరిష్కారం కోసం ఆఖరు నిమిషం వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓ మోగ వ్యక్తి అయిన సాగర్ మహారాణా కలిసి తన ఇబ్బందులను వివరించారు. సాగర్ పరిస్థితిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష స్వయంగా సాగర్ కి ప్రభుత్వం తరపున మంజూరైన 2 లక్షల చెక్కును సాగర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకొని ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, అలాగే పర్యవేక్షించిన ఎమ్మెల్యే గౌత్ శిరీషకు కుటుంబ సభ్యులు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మరియు వార్డు కౌన్సిలర్ అయిన గుత్తి సత్యనారాయణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం సామాన్యుల సమస్యలపై ఇలా తక్షణమే స్పందించి ఆదుకోవడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతుంది. వాతావరణ మార్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటితేనే భూతాపం తగ్గి పర్యావరణం పచ్చదనంతో కలకలలాడుతుందని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం సంచాలకులు గిరిధర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్సిటీ ఏవో మునిరామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్ తరాల మనుగడ కోసం విద్యార్థులు, అధ్యాపకులు అందరూ రాబోయే వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. డీన్ శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తేనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, ఎస్ఎస్ఎస్పీఓ ముకుందరావు, క్యాంపస్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ బిషయ్, ఆంగ్ల శాఖాధిపతి నోకేశ్వరరావు, వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కోదూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ మరియు రీసర్వే కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గతంలో జగన్ ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాల్లోని లోపాలను సవరించి ప్రస్తుతం కేవలం ప్రభుత్వ రాజముద్రతో మరియు క్యూఆర్ కోడ్లతో అత్యంత పారదర్శకంగా కొత్త పాస్ పుస్తకాలను రూపొందించామని పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన రైతులకు స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది ఈ పుస్తకాలను అందజేయనున్నారని వెల్లడించారు. వెబ్ ల్యాండింగ్ వివరాలతో కూడిన ఈ కొత్త పాస్ పుస్తకాలు రైతులకు భూ హక్కు విషయంలో మరింత భరోసా కల్పిస్తాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం మరియు భూ రికార్డుల పారదర్శకతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి మండల నాయకులు, రైతులు, మండల అధికారులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో కాల జయదేవ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు పర్యావరణ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సైకిల్ యాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాల జయదేవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. వాహనాల వినియోగాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు సైకిళ్లు ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పరిశుభ్రమైన మరియు హరితమయమైన ఇచ్చాపురం నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సైకిల్ యాత్ర విజయవంతం కావడానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నత్తు అప్పారావు, పిట్ట శివ, కొరికన ధర్మ, బొచ్చు శంకర్, కాల శివ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో స్వర్గీయ సింహ రామనాయుడు జ్ఞాపకార్థం రాఘోలు జెమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బంగు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణాంతకర క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయడంలో సులువవుతుందని, ప్రజల ముంగటికే ఇలాంటి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు తీసుకురావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహించేలా తమ వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులను ఎమ్మెల్యే స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిబిరంలో పరీక్షలు చేయించుకున్న రోగులకు వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చిమ్మ చంద్రశేఖర్, యూనియన్ ఇన్ఛార్జ్ యాల వేణుగోపాలరావు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కంచెలి మండలం అర్జునాపురం గ్రామ ఎంపీపీ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడ్డెపు కామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బడ్డెపు కామేశ్వరరెడ్డి మాట్లాడుతూ చెట్లను పెంచడమే కాలుష్యానికి విరుగుడని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, చిన్నతనం నుంచి మొక్కలపై ప్రేమ పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ఆవరణలో పలు రకాల పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను విద్యార్థులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.